పనికి మాలిన మతిలేని డైలాగులతో మరోమారు అబాసుపాలయ్యాడు రేవంత్ రెడ్డి. రేవంత్ అవగాహన లేని మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఓ కాన్క్లేవ్లో పాల్గొని తన అజ్ఞానాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు ఈ హార్వర్డ్ మేధావి. హెచ్చులకు పోయి తనకు హిట్లర్ ఆదర్శమని చెప్పుకున్నాడు రేవంత్. హిట్లర్ కోర్ టీం పేరు హైడ్రానట. హైడ్రా ఎవరినైనా అంతం చెయ్యొచ్చట. అందుకే హైడ్రాని ఏర్పాటు చేశాడట. రేవంత్ రెడ్డి అజ్ఞానపు మాటలు చూసి నవ్వుకుంటున్నారు జనం. బిల్డప్ కోసం తాను హిట్లర్ లాంటి వాడినని కటింగ్ ఇవ్వబోయి బొక్క బోర్లా పడ్డాడు కత్తెర కుమారుడు. హిట్లర్ బలమైన నేత కాదు, పీడికోడని ప్రపంచమంతటికే తెలుసు. ఎవడైనా మంచి పాలకులను ఆదర్శంగా తీసుకుంటారు, కానీ ప్రపంచ యుద్ధాన్ని సృష్టించిన హిట్లర్ లాంటి రోగ్ను రోల్ మోడల్ అంటారా? యుద్ధోన్మాది నరహంతకుడైన హిట్లర్ను ఆదర్శంగా తీసుకోవడంపై జనం ఫైర్ అవుతున్నారు. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. రేవంత్ రెడ్డికి ఆదర్శంగా తీసుకోవడానికి ఒక్క మంచి పాలకుడు కనపడలేదా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ప్రజాపాలన అంటూ డబ్బా కొడుతూ కోట్లాది మందిని చంపిన నియంతను నెత్తిన మోస్తావా రేవంత్ అని మండిపడుతున్నారు. ఇదే రేవంత్ మానసిక స్థితిని బయట పెడుతుందని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. హైడ్రాపై రేవంత్ డైలాగులకు స్క్రిప్ట్ రాసినోడెవడురా బాబు అని నవ్విపోతున్నారు జనం. అసలు హిట్లర్ హైడ్రా పేరును వాడినట్టు చరిత్రలో లేదని గ్రోక్ తేల్చెప్పింది. జర్మనీ నియంత హిట్లర్ గ్రీకు పురాణాల్లోని హైడ్రా పేరును తన కోర్ టీంకు పెట్టుకుంటాడా? హైడ్రా అంటే పలు తలలు ఉండే రాక్షస బల్లి. దాని తలలు నరుకుతున్న కొద్దీ డబులవుతుంటాయి. అంటే ఎంతకీ పరిష్కారం కాని సమస్యకు సంకేతంగా హైడ్రాను అభివర్ణించాయి గ్రీకు పురాణాలు. హైడ్రా అనేది చెడుకు సంకేతం, రాక్షసుల పెంపుడు జంతువు. అలాంటి హైడ్రా పేరుతో బుల్డోజర్ల విధ్వంసం చేస్తున్నానని రేవంత్ చెప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా కామెడీ ఏంటంటే హైడ్రా అనేది మార్వెల్ సిరీస్లో ఓ ఉగ్రవాద సంస్థ పేరు. ఇంకా నయం, ఆ ఉగ్రవాద సంస్థ స్ఫూర్తితోనే రేవంత్ హైడ్రాను తెచ్చినట్టు చెప్పలేదని ట్రోల్ చేసి పడేస్తున్నారు నెటిజన్లు. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, రేవంత్ అవగాహన లేని మాటలు సోషల్ మీడియాలో మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయి ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు. హిట్లర్ తనకు ఆదర్శమని, హైడ్రా అనేది హిట్లర్ పెట్టిన దాని గురించి తీసుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇవాళ రేవంత్ రెడ్డికి కొత్త ఏం కాదు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు దాదాపు పూర్తి అవ్వడానికి వస్తుంది. ఈ నేపథ్యంలో అనేక ఈవెంట్లకు అతనేదో సాధించినట్టు పోయి అబస్ పాలైంది. ఇవాళ కొత్త ఏం కాదనేది మరొకసారి స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే అతను గొప్పగా చెప్పుకునే హైడ్రా కూడా ఒక నిరంకుశత్వానికి నిదర్శనంగా చెప్పుకున్నట్లు ఇవాళ ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. పనికిమాలిన డైలాగులతో మరొకసారి అబస్ పాలైండు. ఇవాళ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన రేవంత్ అవగాహన లేని మాటలు, ఏదైతే ఒక జాతీయ పేపర్ కాన్క్లేవ్ కు సంబంధించి తన అజ్ఞానాన్ని మరొకసారి బయట పెట్టుకున్నాడు. హిట్లర్ ఆదర్శం అని చెప్పిన రేవంత్ హిట్లర్ కోర్ టీం పేరు హైడ్రానట. దీనికి సంబంధించి వాళ్ళ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. హైడ్రా ఎవరైనా అంతం చేయొచ్చట, అందుకే తాను హైడ్రాను ఏర్పాటు చేశాడంటూ కూడా ఇవాళ ఏదైతే ఒక జాతీయ పేపర్ సంబంధించిన కాన్క్లేవ్ లో మాట్లాడిన మాటలు ఇవాళ యావత్ దేశవ్యాప్తంగా మరొకసారి చర్చనీయాంశమైనాయి. అందుకే తాను హైడ్రాను ఏర్పాటు చేసిన గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒక హైడ్రాకు అసలు ఆ పదం ఏంటి, ఆ పదం వెనుకున్న అంతరార్థం ఏంటి అని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ మాట్లాడిన మాటలు మరొకసారి అబస్ పాలకు చేసిన నవ్వుల పాలైన మాటలు ఇవాళ మరొకసారి నిరూపితమైపోయినాయి. పెద్దల కోసం తాను హిట్లర్ లాంటి వాడినని బిల్డప్ ఇవ్వబోయిన బోల్తా పడి మరొకసారి తన గుంపు మేస్త్రి తనని బయట పెట్టుకున్నారు. ఇవాళ హిట్లర్ బలమైన నేత కాదు, పిరికోడని ప్రపంచం అంతటికి తెలిసిన విషయమే. కానీ తానేదో సాధించినట్టు హిట్లర్ తో పోల్చుకోవడం
వాళ్ళ మరొకసారి తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నారు. ప్రధానంగా ఎవరైనా మంచి పాలకులను ఆదర్శం తీసుకుంటారు, కానీ ప్రపంచ యుద్ధాన్ని సృష్టించిన హిట్లర్ను ఆదర్శంగా తీసుకుంటారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. యుద్ధోన్మాది నరాంతకుడైన హిట్లర్ను ఆదర్శంగా తీసుకోవడంపై తెలంగాణ ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవడానికి ఒక్క మంచి పాలకుడు కనబడలేదా అంటూ కూడా దుమ్మెత్తిపోతున్నారు. ప్రజాపాలన అంటూ దెబ్బ కొడుతూ కోట్లాది మందిని చంపిన నియంత్రణ ఆదర్శంగా తీసుకోవడం ఇది రేవంత్ రెడ్డికే చెల్లిందంటూ కూడా చెప్తున్న ఎద్దేవా చేస్తున్నారు. ఇది రేవంత్ మానసిక స్థితికి బయటపెడుతుందని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్. హైడ్రాపై రేవంత్ డైలాగులు స్క్రిప్ట్ రాసినోడు ఎవరో బాబు అని నవ్వుతూ ఎమోజీస్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హిట్లర్ హైడ్రా పేరు వాడిన చరిత్ర లేదంటున్న గ్రోక్. అయితే జర్మనీ నియంత హిట్లర్ గ్రీక్ పురాణాల్లో హైడ్రా పేరును తన కోర్ టీమ్ కు పెట్టుకుంటాడా అంటూ కూడా ఎద్దేవా చేస్తున్నారు. హైడ్రా అంటే పలు తలలో ఉండే రాక్షస బల్లి, దాని తల నరుకుతూ కొద్ది డబ్బులు అవుతాయి అంటూ కూడా ఏదైతే ఒక చెప్తున్న సందర్భం. కానీ హిట్లర్ను హైడ్రాను ఏదో మంచి చేస్తున్నట్టు, హైడ్రా ఏదో ఉద్ధరిస్తున్నట్టు చెప్పుకురావడం ఇవాళ ఆయన అజ్ఞానానికి నిదర్శనం అంటూ కూడా చెప్తున్నారు. హైడ్రా అనేది చెడుకు సంకేతం, రాక్షసుల పెంపుడు జంతువు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ అలాంటి హైడ్రా పేరుతో బుల్డోజర్లు విధ్వంసం చేస్తున్నానని రేవంత్ చెప్పడంపై వెల్లువెత్తున్నాయి, పెద్ద ఎత్తున విమర్శలు ఎత్తున్నాయి. ఇది కామెడీ ఏంటంటే హైడ్రా అనేది మార్వెల్స్ సిరీస్ లో ఉగ్రవాద సంస్థ పేరు కూడా ఉండడం ఇది గమనార్హం. ఇంకా నయం, ఉగ్రవాద సంస్థ స్ఫూర్తితోనే రేవంత్ హైడ్రాన్ తెచ్చినట్లు చెప్పలేదని కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న పరిస్థితి. పూర్తిగా రేవంత్ రెడ్డికి ఎలాంటి అవగాహన లేకపోవడంతో ఇలాంటి ఇష్టానుసారంగా కాన్క్లేవ్లో మాట్లాడడం, అడ్డంగా దొరికిపోవడం పరిపాటి అయిపోయింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ పైన కావచ్చు రేవంత్ రెడ్డి చేసిన మాటలు కూడా అనేక సందర్భాల్లో నవ్వుల పాలైన. ఇవాళ మరొకసారి కూడా ఒక జాతీయ పేపర్ బెంగళూరు నిర్వహించిన కాన్క్లేవ్లో కూడా మరొకసారి రేవంత్ రెడ్డి అజ్ఞానాన్ని బయటపెట్టింది. ఈ నేపథ్యంలోనే నెటిజన్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాద సంస్థలానే వాళ్ళ హైడ్రా వివరిస్తుందని కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ హిట్లర్ స్ఫూర్తిదాయకం హైడ్రా అంటూ కూడా చెప్పిన మాటలు వాళ్ళ మళ్ళా నెట్టింట చర్చకు దాటించాయి. వాళ్ళ ఉగ్రవాద సంస్థలతో సరిపడా ఉన్న హైడ్రా కూడా అదే తరహా పనిచేస్తుందంటూ కూడా వాళ్ళ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా విధ్వంసం అంతా ఇంత కాదు, అందుకే హైడ్రాను నీ అంత పేరుకు సమానంగా ఉన్నట్టు కూడా నెటిజన్స్ అంతా కూడా పైరెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.